హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే నవంబర్ 2025 మీకెలా ఉంటుంది? మీ జీవితంలోకి ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక, మీన రాశి ఉన్నాయి. సో మీ రాశి ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే నవంబర్ 2025 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో సోల్ కాంట్రాక్ట్స్ అనేవి సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయండి. మేబీ కొంతమంది వ్యక్తులు మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. కొంతమంది ఎగ్జిట్ కూడా అవుతారు. సో సోల్ కాంట్రాక్ట్స్ వల్ల మీరేంటంటే కొంతమంది వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు. కొంతమంది వ్యక్తుల్ని అంటే మీ లైఫ్ నుంచి దూరం కూడా చేసుకోవచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సోల్ కాంట్రాక్ట్ అనేసరికి ఎలా ఉంటుందంటే, అది ఎప్పుడైనా ఎండ్ అవ్వచ్చు, ఎప్పుడైనా బిగిన్ అవ్వచ్చండి. ఒక పర్సన్ మన లైఫ్‌లోకి రావడం, వెళ్ళడం అనేది మేబీ మన చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే, ఆ సోల్ కాంట్రాక్ట్ వల్ల వాళ్ళొస్తారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇవన్నీ చాలా కామన్‌గా జరుగుతాయి. అయితే ప్రతిసారి కూడా ఒక సోల్ కాంట్రాక్ట్ ఎండ్ చేసుకోవాలి అంటే, ఓన్లీ ఆపోజిట్ పర్సన్ చేసుకోవాలి ఆర్ డెస్టినీ ప్రకారం జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే, సోల్ కాంట్రాక్ట్ ఎండ్ చేసుకునే పరిస్థితి రావచ్చు. సో బేసిక్‌గా ఇక్కడ ఏదైనా జరగొచ్చండి. కాకపోతే మీరేంటంటే కొంతమంది వ్యక్తుల ప్రెజెన్స్ అనేది మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. ఇదేంటంటే ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్స్ బట్టి ఉంటుంది. నేనేంటంటే ఇక్కడ స్పెసిఫిక్‌గా అంటే వ్యక్తులు వస్తారు, వ్యక్తులు వెళ్తారు అని అంటే మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు మీలో కొంతమంది సింగిల్‌గా ఉండొచ్చు. సో మీ లైఫ్‌లో ఒక వ్యక్తి ఎంటర్ అవ్వడం అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది ఆల్రెడీ ఒక రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. బట్ ఆల్రెడీ అదేంటంటే ఒక ఎడ్జ్‌కొచ్చేసింది. ఇంకా అది కంటిన్యూ అవ్వడం కష్టమే అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. దాని ప్రకారం ఆల్రెడీ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ పర్సన్ మీ లైఫ్ నుంచి ఎగ్జిట్ కూడా అవ్వొచ్చండి. సో మీ సిట్యుయేషన్స్ బట్టి మీరు రెసొనేట్ అయిన దాని ప్రకారం తీసేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ ఒక లేడీ మాత్రం మీ లైఫ్‌లోకి ఎంటర్ అయినా అవ్వచ్చు, ఎగ్జిట్ అయినా అవ్వచ్చు. ఎక్కువ ఇక్కడ లేడీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. సో ఆ లేడీ ఎవరైనా కూడా అవ్వొచ్చండి.
సో మీరు ఎవరైనా సింగిల్ గా ఉంటే లైక్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళు మీ లైఫ్ లోకి రావచ్చు. ఆర్ మీరు ఏంటంటే ఆల్రెడీ ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో ఉన్నారు, లైక్ సెపరేషన్ నియర్ లో ఉన్నారంటే ఇద్దరి మధ్యలో సెపరేషన్ కూడా జరగొచ్చండి. అంటే ఏదైనా మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మీ సిచ్యువేషన్స్ బట్టే మీరు ఏంటంటే ఇది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బ్రేకప్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు ఆర్ డివోర్స్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు. సో నెక్స్ట్ 1 or 2 months లోనే ఏంటంటే డివోర్స్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. సో అది అయిపోవచ్చు. సో ఆ విధంగా ఎగ్జిట్ అనేది జరగొచ్చు. ఇప్పుడు కొంతమంది బ్రేకప్ సిచ్యువేషన్, సో ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే క్లియర్ గా చెప్పేశారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు, అన్ని జరుగుతున్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అయిపోయినట్టుగా మీరు ఫీల్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే మధ్యలో ఇటు అటు లాగా ఉంటాయండి. సో అలాంటి వాళ్ళది ఏంటంటే ఏదైనా జరగవచ్చు, వాళ్ళు రావచ్చు, వెళ్ళిపోవచ్చు. సో మీరేంటంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలేషన్షిప్స్ లో అసలు ఏమవుతుంది అనుకుని క్లీన్ గా అబ్జర్వ్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వాలి, సో ఏదో చేసేయాలి అనుకొని అంటే మీరు ఎక్కువ రష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్ కోర్స్ సోల్ కాంట్రాక్ట్ ఎండ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మీరైనా చెయ్యొచ్చు. ఆర్ మీరేంటంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో కంటిన్యూ అవ్వాలి అనుకొని మీరు చేయాల్సింది చేయాలి అనుకుంటే అది కూడా మీరు చెయ్యొచ్చు. సో ప్రతిదీ మీ చేతుల్లో ఉంటుందండి. కంప్లీట్ గా ఆపోజిట్ పర్సన్ చేతుల్లోనే అంతా ఉంటుంది అనుకోవడానికి ఏం లేదు. బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీ లైఫ్ లోకి ఒక లేడీ మాత్రం ఎంటర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. పొటెన్షియల్ గా లవ్ ఇంట్రెస్ట్ అవ్వడానికి, లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మేబీ రీయూనియన్ కూడా ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీ లైఫ్ లో డెఫినెట్ గా మేజర్ చేంజెస్ కూడా వస్తాయండి. మీరు ఏంటంటే లొకేషన్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ వర్క్ ప్లేస్ లో చేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కెరియర్ పాత్ లో సమ్ చేంజెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పర్సనల్ లైఫ్ లో కూడా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ చేంజెస్ అనేవి ఏ విధంగా అయినా ఉంటాయి. సో మీరు ఏంటంటే దానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండడం మంచిది. క్లియర్ గా మీ కార్డ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి. సో బేసిక్ గా చేంజెస్ అయితే మాత్రం మీ లైఫ్ లో వస్తాయి. ఈ చేంజెస్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే మేబీ కొంత అన్కంఫర్టబుల్ గా అనీజీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్ లో కూడా చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయండి. బట్ కొన్నిసార్లు ఏంటంటే అవి మనకి నచ్చినట్టుగా రావు. మనం ఏంటంటే తప్పక అంటే ఇంకా వాటికి అలవాటు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ లైఫ్ లోని మీరు ఏంటంటే న్యూ చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ చేంజెస్ ఏంటంటే ఎలా అయినా ఉండొచ్చు. నేను చెప్పినట్టుగా లొకేషన్ చేంజ్ కానీ, ఆర్ పర్టికులర్ గా కెరియర్ లో చేంజెస్ కానీ, ఫినాన్షియల్ స్టేటస్ లో కొంత చేంజెస్ రావడం కానీ, మొత్తానికి చేంజ్ అనేది ఏ విధంగా అయినా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలోని మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే మీకోసం మీరు తెలుసుకుంటారండి. మీకేం కావాలి అనేది తెలుసుకుంటారు. మీ లైఫ్‌లో మీరు అంటే ఏం మిస్ అవుతున్నారు? మీ లైఫ్‌లోకి ఏది వస్తే మీరేంటంటే హ్యాపీగా ఉంటారు? ఆర్ అసలు మీ డిజైర్స్ ఏంటి? మీరు మీ లైఫ్‌లోకి ఎలాంటి ఫేజ్‌లోకి ఎంటర్ అవుతున్నారు? ఇవన్నీ కూడా ఈ నవంబర్ మంత్‌లో మీకు తెలియడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మిమ్మల్ని మీరు మళ్ళీ కూడా డిస్కవర్ చేసుకుంటారేమో! ఆర్ అసలు రియల్‌గా మీరేంటి? మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీకు తెలియొచ్చు. అది ఏ ఆస్పెక్ట్‌లో అయినా కూడా జరగొచ్చండి. సో, ఈ ఫేజ్‌ని మీరేంటంటే ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదండి. ఇప్పటి వరకు మీ లైఫ్ బోరింగ్‌గా ఉంది. మీ లైఫ్‌లో పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఆర్ మీ లైఫ్ ఏంటంటే అంటే ఎప్పుడూ సేమే ఉంది. పెద్దగా మీరు హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ అయితే ఏం లేవు అనుకుంటే ఈ నవంబర్ మంత్‌లోనే చాలా జరుగుతుందండి. సో, ఇదంతా కూడా మీకేంటంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉంటది. మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి మీకెలా ఉంటాయంటే, ఇంకా లైక్ మీరు చేయడానికి చాలా ఉంది. మీ లైఫ్ ఏంటంటే ఇక్కడితోనే ఏదో అయిపోయినట్టుగా మీరైతే ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉండదు. మోస్ట్‌లీ చాలా మందేంటంటే ఇంక మన లైఫ్‌లో ఏముందిలే, అంతా అయిపోయింది, ఇంకా లైఫ్ ఇంతే అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అలాంటి ఫీలింగ్ అనేది కంప్లీట్‌గా వానిష్ అయిపోతుందని చెప్పొచ్చు ఈ టైంలో. ఎందుకంటే మీ లైఫ్ మీకే కొత్తగా అనిపిస్తదండి. మీరు మీ లైఫ్‌లోని అంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఒక పర్పస్ అనేది మీకు తెలుస్తుంది అని చెప్పొచ్చు. ఇది డెఫినిట్‌గా మీకేంటంటే హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది. ఈవెన్ నేనిక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అదేంటంటే డెఫినిట్‌గా ఈ టైంలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయండి. సో, బేసిక్‌గా మీరేంటంటే ఓన్లీ మీలోనే ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయి. సో, మీరేంటంటే ఫస్ట్ ఒక పర్సన్‌లా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక పర్సన్‌లా చేంజ్ అవుతారు. ఇదొక్కటే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. చాలా జరుగుతాయండి. నాకు తెలిసి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో చేంజెస్ వస్తాయి. కెరియర్ యాస్పెక్ట్‌లో చేంజెస్ వస్తాయి. సో, పర్టిక్యులర్‌గా మీరు ఏదైతే మిస్ అవుతున్నారో అది మీకు దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినిట్‌గా ఈ నవంబర్ మంత్ ఏంటంటే మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాకపోతే ఫినాన్సెస్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఖర్చు పెట్టిన దగ్గర ఎలా ఉంటుందంటే మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సుంటుంది.
సో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మనీ విషయంలో ఏంటంటే కొంత క్యాల్కులేటింగ్ గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ కి కొన్ని రీచ్ అవ్వకపోవచ్చు. దానివల్ల మీరు ఏంటంటే డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీరు ఏంటంటే ముందు నుంచే వాటికి ప్రిపేర్డ్ గా ఉండడం మంచిది. అంటే డబ్బులు ఖర్చు అవుతాయి, ఆర్ ఇక్కడ ఇలాంటి ఖర్చులు ఉండొచ్చు, ఆర్ పర్టికులర్ గా మనీ అనేది మనం ఏంటంటే ఈ విధంగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని మీకు ఏంటంటే క్లారిటీ ముందు నుంచి ఉంటుంది. దానికి మీరు ప్రిపేర్డ్ గా కూడా ఉండాలండి. ఖర్చులు అయితే ఉంటాయి, మనీ మాత్రం కొంచెం ఈ మంత్ అంటే ఖర్చు అవుతుందనే చెప్పాలి. సో జాగ్రత్తగా ఉండండి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సేవ్ చేయడం అనేది పక్కన పెడితే ముందు ఖర్చుల వల్ల అప్పుల పాలు అవ్వకూడదు కదా. సో అది కొంచెం చూసుకోండి. డెఫినెట్ గా కొంత సిచ్యువేషన్స్ అయితే మేబీ ఈ మంత్ లో కాకపోయినా నెక్స్ట్ మంత్ లో అయినా బెటర్ అవుతాయి. పర్టికులర్ గా ఫినాన్సెస్ రిలేటెడ్ గా చెప్తున్నాను. అండ్ మీరు చాలా హీల్ అవుతారు కూడా అండి. హెల్త్ పరంగా ఎవరైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే మాత్రం నెక్స్ట్ మంత్ కొంత బెటర్ గా ఫీల్ అవుతారు, కొంత రిలీఫ్ దొరుకుతుంది. మీకు మీరే మళ్ళీ ఏదో సెకండ్ ఛాన్స్ వచ్చినట్టుగా అయితే ఫీల్ అవుతారు, యాక్టివ్ గా ఉంటారు, ఎంతూజియాస్టిక్ గా ఉంటారు. అండ్ మీరు ఏం చేస్తారంటే క్లియర్ గా నేను చెప్తున్నానండి, గాడ్ కి ప్రతిరోజు కూడా ఫ్లవర్స్ అనేవి ఆఫర్ చేయండి. అవి ఏ ఫ్లవర్స్ అయినా పర్వాలేదు, బట్ ఫ్రెష్ ఫ్లవర్స్ అండి. కొంతమంది ఏం చేస్తారంటే 2 డేస్ బ్యాక్ ఫ్లవర్స్ అంటే ఒక 3 డేస్ బ్యాక్ ఫ్లవర్స్ కూడా ఆఫర్ చేస్తుంటారు. ఏమంటే రిఫ్రిజిరేటర్ లో ఉంచుతారు కాబట్టి డెఫినెట్ గా అవి ఫ్రెష్ గానే ఉంటాయని చెప్పి అలాంటివి ఆఫర్ చేస్తూ ఉంటారు. పర్టికులర్ గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఎవరైతే ఎవ్రీడే కూడా ఫ్లవర్స్ గాడ్ కి ఆఫర్ చేస్తారో ఫ్రెష్ ఫ్లవర్స్ ఆఫర్ చేయడానికి ట్రై చేయండి. 2 డేస్ 3 డేస్ బ్యాక్ ఫ్లవర్స్ అలాంటివి వద్దండి. మీరు క్లోత్స్ డొనేట్ చేయాలి అనుకుంటే చెయ్యండి, బట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ క్లోత్స్ డొనేట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి. దానివల్ల కూడా ఎంతో కొంత గుడ్ రిజల్ట్ అయితే చూస్తారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీ లైఫ్ లో మీరు ఏంటంటే ఏదో ఒక మైల్ స్టోన్ కి రీచ్ అవుతారండి. అంటే ఎలా చెప్పాలంటే సక్సెస్ అనేది కనిపిస్తుంది, సో గ్రోత్ అనేది చూస్తారు. బట్ మనీ విషయంలో మాత్రం కొన్ని కాంప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నేను చెప్తున్నాను కదా, మేజర్ గా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా సిచ్యువేషన్స్ చూసుకోవడం మంచిదండి. అన్నింటికీ ప్రిపేర్డ్ గా ఉన్న తర్వాతే అలాంటి డెసిషన్స్ తీసుకోవడం బెటర్. కంప్లీట్ గా చేయొద్దు అని నేను చెప్పాను, కానీ సిచ్యువేషన్స్ ముందే మీకు అర్థమయ్యి మీరు ఆ రిస్క్ తీసుకోవాలి అనుకుంటే మీరు ప్రిపేర్డ్ గా తీసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ డెఫినెట్ గా నాకు ఏంటంటే కెరియర్ పాత్ లో సక్సెస్ కనిపిస్తుంది. ఈవెన్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో కూడా ఇప్పుడు మీరు ఎవరైనా సింగిల్ గా ఉంటే మీ పర్సన్ ని మీట్ అవ్వడం కానీ, మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ, మొత్తానికి ఇలాంటివి ఏవో సమ్ పాజిటివ్ థింగ్స్ అయితే జరుగుతాయి. మీరు ఏంటంటే మీ లైఫ్ లోని అంటే మొత్తానికి పోన్లే మనం రీచ్ అయ్యాం, ఇక్కడ వరకు వచ్చేసాం, ఇంకా మన లైఫ్ లో ఏంటంటే మనం అంత వర్రీ అవ్వాల్సిన పరిస్థితి లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్ లోని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. మీ లైఫ్ లో ఎప్పుడు మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి, అసలు గాడ్ మీ ప్రేయర్స్ వింటున్నారా లేదా, లేకపోతే మీ లైఫ్ ఇలానే ఉంటుందా ఇంకా అనుకొని మీరు ఏంటంటే ఎందుకో చాలా ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో బేసిక్ గా ఇక్కడ మీరేంటంటే నెక్స్ట్ మంత్ కూడా మేబీ కొంత ట్రాప్ అయిపోయినట్టుగా, కొంత స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వచ్చు. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఏదైతే ఫేస్ చేస్తారో ఆర్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదంతా టెంపరరీ అండి. లైక్ ఏంటంటే థింగ్స్ అనేవి ఎండింగ్ వచ్చే ముందు కొంత మెస్సీగానే ఉంటాయి. సో ఆ మెస్ లోనే మీరు ఉండడం జరుగుతుంది. దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతారంటే మీరు అనుకున్నది ఏది జరగదేమో, మీ లైఫ్ ఇంకెలానే ఉంటుందేమో, మీరు అసలు ఎప్పటికీ కూడా గ్రోత్ చూడలేరేమో, ఆ చేంజెస్ చూడలేరేమో అని అనిపిస్తూ ఉంటది. బట్ మీకు మీరు అంత డిస్టర్బ్ అవ్వకుండా జస్ట్ కేర్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ సిచ్యువేషన్స్ ఏంటంటే వెంటనే మీకు బెటర్ అయిపోవు. మీ విషెస్ అనేవి వెంటనే ఫుల్ఫిల్ అయిపోవు, బట్ ఖచ్చితంగా మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయండి. అందులో మాత్రం మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే థింగ్స్ ఏంటంటే ఎండింగ్కి వచ్చే ముందు మరికొంచెం మెస్సీగా ఉంటాయి. దానివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ స్ట్రెస్ అనేది తగ్గదు, ఇంకా లైఫ్ ఎలానే ఉంటుంది, ఇంకా మనం అనుకున్న హ్యాపీనెస్ మనకు దొరకదు అనేలాంటి ఫీలింగే వస్తుంది. కానీ బట్ ఇవన్నీ మీరు ఏంటంటే ఓవర్కమ్ చేసుకుని వీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత రియల్ గా మీ లైఫ్ లో బ్లెస్సింగ్ ఏంటి, గాడ్ మీ విషెస్ ఎలా ఫుల్ఫిల్ చేశారు అనేది అయితే మీకు అర్థమవుతుంది. సో జస్ట్ ఈ నవంబర్ మంత్ లోనే ఏంటంటే ఎక్కువ ఆలోచించకుండా ఆర్ ఎక్కువ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు కంఫర్టబుల్ గా ఉంచుకుంటూ మీరు ఏదైతే లైక్ చేయాలి అనుకుంటున్నారో అది చెయ్యొచ్చండి. కంప్లీట్ గా సైలెంట్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి
మీ ఫియర్స్ మిమ్మల్ని హాంట్ చేయకుండా చూసేసుకోండి. అంటే కొంతమంది ఏంటంటే పాస్ట్ ఫియర్స్‌ని ఓవర్‌కమ్ చేయలేకపోతుంటారు. మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అనే ఒక భయం వాళ్ళకుంటుంది. బట్ మీరు అలాంటి భయాలేం పెట్టుకోవద్దండి. పాస్ట్ ఏంటంటే అయిపోయింది. సో, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఫ్యూచర్ కోసం మీరు ఏం చేస్తే బావుంటుంది అనే వేలో మాత్రం ఆలోచించండి. మెంటల్‌గా అంత డిస్టర్బ్డ్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని మీరేంటంటే కేర్ ఫ్రీగా ఉంచుకోవడం కోసం మీకు నచ్చిన పనులు మీరు చేసేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈవెన్ మీకు లార్డ్ శివ నుంచి కూడా గైడెన్స్ ఏంటంటే నెక్స్ట్ మంత్‌కి అంటే మీరు ఆల్రెడీ ఒక బ్లెస్డ్ పర్సన్ అండి. మీకు బ్లెస్సింగ్స్ ఏవి తక్కువ కాదు. ఆఫ్‌కోర్స్ మీ లైఫ్ ఇప్పుడు కొంత మెస్సీగా ఉండొచ్చు. కొంత సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చాలా వరకు బ్లెస్డ్ పర్సనే. వాళ్ళ దగ్గర లేనివి మీ దగ్గర చాలా ఉన్నాయండి. అదేంటో మీకు తెలుసు. ఈవెన్ గాడ్ ఏం ఆఫర్ చేస్తున్నారో గాడ్‌కి కూడా తెలుసు. అలాంటప్పుడు మీరేంటంటే వాటిని ఒక రైట్ వేలో యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఒకటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల దగ్గర అది లేదు అన్నప్పుడు మీరు అది షో ఆఫ్ చేయాలని చూడకూడదండి. గుడ్ డీడ్స్‌కి యూజ్ చేయాలి. అంటే మీకు అలాంటి పవర్ ఒకటి గాడ్ ఇచ్చారంటే దాన్ని మీరు కరెక్ట్‌గా యూజ్ చేయాలని ఇచ్చారు. బట్ మిస్‌యూజ్ చేయాలని ఇవ్వలేదు. సపోజ్ మీరేంటంటే ఒక గుడ్ పొజిషన్‌లో ఉన్నారనుకోండి. దాన్నేంటంటే సెల్ఫ్‌లెస్‌గా యూజ్ చేయడానికి ట్రై చేయాలి. బట్ నాకీ పొజిషన్ ఉంది, నాకీ పవర్ ఉంది అని చెప్పి దాన్ని మిస్‌యూజ్ చేయాలని రాంగ్ డీడ్స్‌కి యూజ్ చేయడం అనేది రాంగ్. అలా చేయకూడదు అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మీకు గైడెన్స్ అండి. మేబీ మీలో అంటే అందరూ ఇలా ఏం ఉండరులెండి. బట్ కొంతమంది ఏంటంటే సెల్ఫిష్‌గా, యారగెంట్‌గా ఉంటారండి. మీలాంటి వాళ్ళేంటంటే మారాలి. ఎందుకంటే ఇది మీకేమైనా మంచి చేస్తుందంటే ఏ విధంగా కూడా మంచి చేయదండి. దీనివల్ల మరికొంచెం మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కానీ, కర్మాని క్రియేట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అంటే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులకి హెల్ప్ చేయగలిగితే చెయ్యండి. ఒకవేళ చేయలేకపోతే సైలెంట్‌గా ఉండండి. బట్ ఎదుటి వ్యక్తులకి ప్రాబ్లమ్స్ తీసుకురావడం, వాళ్ళని తిట్టడం ఆర్ వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరేంటంటే ఎంతసేపు మీకోసమే ఆలోచించుకొని ఎదుటి వ్యక్తులు సఫర్ అయ్యేలా చేయడం ఇలాంటివైతే వద్దండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మీకొచ్చిన కార్డ్ ప్రకారం మీరు ఏదైనా లైక్ ఏంటంటే ఒకటి మీ దగ్గర ఉంది అన్నప్పుడు వేరే వ్యక్తులతో షేర్ చేసుకుంటారా లేదా అనేది ఓకే. అది మీ ఇష్టం. బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే షేర్ చేసుకోకపోయినా సెల్ఫిష్‌గా అంటే యారగెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు కదా! సో, మీ వరకు మీరు మంచిగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మంచిగా ఉండడానికి ట్రై చేయండి. ఇఫ్ ఎవరైనా మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తున్నా, మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నా, మీ ఎండ్ నుంచి మీరేంటంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయొచ్చండి. బట్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరు క్రియేట్ చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళు చేసిన దానికి వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తారు. బట్ వాళ్ళతో పాటు మీరు కూడా కర్మ అనుభవించాలి అనుకుంటే మీరింకా ఆ విధంగా బిహేవ్ చేయొచ్చు. బట్ లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం అయితే మాత్రం మీలో కొంతమంది ఎందుకో కానీ కరెక్ట్‌గా ఉండట్లేదు. రాంగ్‌గా బిహేవ్ చేస్తున్నారు. రాంగ్‌గా థింక్ చేస్తున్నారు. రాంగ్‌గా థింగ్స్‌ని డీల్ చేస్తున్నారు. సో, ఇవి మీరు చేంజ్ చేసుకుంటే అన్ని రకాలుగా మీకే మంచిదండి. మెయిన్ నెక్స్ట్ మంత్ మాత్రం కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ నెగటివిటీని స్ప్రెడ్ చేయొద్దు. చాలా మందికేంటంటే ఈ నెగటివిటీ స్ప్రెడ్ చేసే అలవాటు ఉంటుందండి. ఇది ఎలా స్ప్రెడ్ చేస్తారు అంటే ఏ విధంగా అయినా స్ప్రెడ్ చేయొచ్చు. నెగెటివ్‌గా మాట్లాడతారు. నెగెటివ్‌గా ట్రీట్ చేస్తారు. కొంతమందేంటంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇంతకు ముందు చెప్పాను. సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. సో, అది పెట్టడం వల్ల ఏమొస్తుంది అంటే ఏం రాదు. టైమ్ వేస్ట్ అన్నమాట. తిరిగి అందరూ ఏంటంటే మిమ్మల్ని తిట్టడం కానీ, కర్స్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారు. దానివల్ల బ్యాడ్ కర్మ క్రియేట్ అవుతుందే తప్ప ఏం రాదండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, మనం చేసే పనులేంటంటే కనీసం మనకైనా నచ్చేలా ఉండాలండి. ఏదో మనం ఏంటంటే మాట్లాడుతున్నాం, మనకే అన్నీ తెలుసు అన్నట్టు కాకుండా మనకి తెలిసినా తెలియకపోయినా స్టిల్ మనం ఏంటంటే గుడ్ పర్సన్‌లా ఉండడం అనేది మన చాయిసే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే నవంబర్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో చూద్దాం.
సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసేసుకున్నారో నెక్స్ట్ మంత్ మాత్రం కొంచెం హెల్త్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఏమైనా సరే కొంత అనీజీగా ఫీల్ అవుతున్నా ఆర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా ఆర్ సమ్ సిచ్యువేషన్స్ ఏమైనా మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నా డెఫినిట్‌గా మీరేంటంటే ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయడం అయితే మంచిదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోండి. ఒకవేళ మెడికల్ సపోర్ట్ కాదు, లైక్ ఏంటంటే ఎవరైనా హీలర్స్‌ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే వాళ్ళని కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు. బట్ సపోర్ట్ అవసరం ఉంది, మీరెందుకో అనీజీగా ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం డెఫినిట్‌గా సపోర్ట్ తీసేసుకోండి. నెగ్లెక్ట్ చేయొద్దు. పర్టిక్యులర్‌గా హెల్త్ విషయంలో మాత్రం కొంచెం అంటే అనీజీగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. బట్ సింపుల్‌దైనా, ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే జస్ట్ హెడ్‌ఏకే కదా! ఆర్ జస్ట్ స్టమక్ ఏకే కదా! ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఎవరు ఆలోచించొద్దండి. ఇఫ్ మీకు ఏదైనా అనీజీగా, అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే అది 1 డే కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మీరు మెడికల్ సపోర్ట్ తీసుకోవడం అయితే మంచిది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ కొంచెం ఈ టైంలోనేంటంటేనండి, గ్రోత్ విషయంలో కూడా మీరు అనుకున్నంత గ్రోత్ మీకు కనిపించకపోవడం, కొంత సిట్యుయేషన్స్ అనేవి అన్‌స్టేబుల్‌గా ఉండడం ఇలాంటివి జరుగుతాయి. సో ఈ టైంలోనేంటంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలండి. ఎందుకంటే మోస్ట్‌లీ అంటే బ్యాడ్ థింగ్స్ అనేవి జరుగుతాయని నేను చెప్పను కానీ, కొన్ని మాత్రం మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. ఆర్ ఇన్ టైమ్‌లోనేంటంటే అవి జరగకుండా పెండింగ్‌లో ఉండిపోతాయి. తర్వాత ఎప్పుడైనా జరగొచ్చు. బట్ ఇప్పటికైతే మాత్రం అనుకున్న ప్రతిదీ జరగదు. దానివల్ల మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోవడం కానీ, మీరు కొంత సఫర్ అవ్వడం కానీ, ఎందుకో కానీ మీరు అనీజీగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. అండ్ కోర్ట్ కేసెస్ కానీ ఆర్ పర్టిక్యులర్‌గా అదర్ కేసెస్‌లో కానీ స్టక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ టైంలోని లీగల్‌గా ఎవరైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే దానివల్ల కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం, ఆఫీస్‌లో కూడా కరెక్ట్‌గా ఉండడం, ఐ మీన్ డిసిప్లిన్డ్‌గా ఉండడం, అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే వీటన్నిటి వల్ల కూడా మీరు కొంత ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం ఇలాంటి విషయాల్లో కేర్ తీసేసుకోవడం అయితే మంచిది. మీ ఆలోచనలో కూడా మీరు ట్రాప్ అయిపోవద్దు. ఎందుకంటే ఈ టైంలో మీరు ఏవైతే ఆలోచిస్తారో అవి రియాలిటీలో మేనిఫెస్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైమ్ ఇన్ ద సెన్స్ నవంబర్ మంత్‌లో అని చెప్పొచ్చు. సో కొంచెం కేర్ తీసుకోవడం అయితే ఇంపార్టెంట్ అండి. అంటే మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుందంటే, కొన్ని సిట్యుయేషన్స్ మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వవండి. దానివల్ల మీరేంటంటే కొంత డిసప్పాయింట్ అవ్వడం, ఆ డిసప్పాయింట్‌మెంట్‌లో కొత్త ప్రాబ్లమ్స్ మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకోవడం ఇలాంటివి కనిపిస్తున్నాయి. సో అన్నీ అనుకున్నట్టుగా జరగకపోయినా కొన్ని జరుగుతాయి. బట్ కొన్ని జరగని వాటి మీద జనరల్‌గా ఇప్పుడు ఎవరైనా సరే జరగని వాటి గురించి ఆలోచిస్తారండి. లైక్ జరుగుతుంది, పాజిటివ్‌గా ఉంది అన్న దాని మీద పెద్దగా ఎవరు ఫోకస్ చేయరు. ఒకటి జరగకపోతే మాత్రం అదెందుకు జరగట్లేదు? ఇలా ఎందుకవుతుంది అని ఎక్కువ ఆలోచిస్తారు. దానివల్ల థింగ్స్ కాంప్లికేట్ చేసుకుంటారు. బట్ అలాంటి రిస్క్ అనేది మీరు తీసేసుకోవద్దు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూసిన ప్రకారం అయితే ఈ టైంలో మీరు ఎక్కువ ఆలోచించినా ప్రమాదమే. దానివల్ల కూడా మీరేంటంటే కొత్త ప్రాబ్లమ్స్‌ని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. సో ఇంకొకటేంటంటే, మీరు కొంచెం మీ లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేదు, కంట్రోల్ తప్పుతుంది, మీ చేతుల్లో ఏమీ లేదు, ఏమీ చేయలేకపోతున్నారు, హెల్ప్‌లెస్ అని ఫీల్ అయిన టైంలో మాత్రం యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుందండి. యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లోకి గుడ్ చేంజెస్ తీసుకొచ్చి ప్రూవ్ చేస్తుంది. మీరు అనుకుంటుంది రాంగ్. మీరు అలా అనుకోవద్దు. మీ లైఫ్‌లోనేంటంటే ఇదొక ఫేజ్ మాత్రమే. బట్ ఈ రోజు ఇలా ఉన్నా రేపనే రోజైనా మీ లైఫ్ బెటర్ అవుతుంది. దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని మీకు అర్థమయ్యేలాగా కొన్ని సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మీకేమైనా గోల్స్ ఉన్నా ఆర్ మీరు ఏదైనా సరే సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంటే అవి జరగకపోయినా ఆ టైంకి అది మీరేంటంటే కొంత హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నా గివ్ అప్ మాత్రం చేయొద్దండి. వర్క్ చేయండి. అది రిలేషన్‌షిప్ అయినా ఆర్ కెరియర్ పాత్ అయినా, ఫినాన్సెస్ ఆస్పెక్ట్ అయినా ఇంకేదైనా సరే జస్ట్ ఆ టైంకి అది వర్కౌట్ అవ్వదు అంతే. బట్ తర్వాత ఖచ్చితంగా వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మీ ఎండ్ నుంచి మీ 100% ఇస్తేనే చేంజెస్ అయితే చూడగలరు. సో నెక్స్ట్ మంత్ కొంత స్ట్రగుల్ అయితే ఉంటుంది. మెంటల్‌గా స్ట్రెస్ కూడా ఉంటుందండి. అండ్ ఈ టైంలోనేంటంటే మోస్ట్‌లీ పర్టిక్యులర్‌గా ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం సక్సెస్ ఉంటుందండి. వాళ్ళేంటంటే గ్రోత్ చూస్తారు అని చెప్పొచ్చు. బిజినెస్ చేసుకునే వాళ్ళకి బావుంటుంది. అండ్ మీకేమైనా స్కిల్స్ ఉంటే అవి కూడా షైన్ అవుతాయని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తులు గుర్తిస్తారు. సొసైటీలో కూడా మీకొక మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుందని చెప్పొచ్చు. సో మీరేంటంటే కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. పర్టిక్యులర్‌గా ఎవరికైనా టాలెంట్ ఉండి మీ స్కిల్స్‌ని మీరు ఈ టైంలో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం
డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందండి. క్రియేటివ్ ఫీల్డ్ లో కూడా మీకు మంచిగా ఉంటుంది అని చెప్పొచ్చు. బిజినెస్ కూడా చేసేవాళ్ళు సక్సెస్ చూస్తారండి. సో డెఫినెట్ గా ఇదైతే గుడ్ టైమే వాటన్నిటికీ కూడా. సో వాటి కోసం ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ ఈ టైంలో ఏంటంటే మీరు మీ డెస్టినైడ్ పార్ట్నర్ ని మీట్ అవుతారండి. అంటే మ్యాచెస్ కోసం చూస్తున్న వాళ్ళు ఆర్ పర్టికులర్ గా సింగిల్ గా ఉండి వాళ్ళ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ వస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ టైంలోని పాజిటివ్ గా ఉంటుంది. డెఫినెట్ గా మీ డెస్టినైడ్ పార్ట్నర్ ని మీరు మీట్ అవుతారు. అండ్ మీరు తెలుసుకుంటారు కూడా వాళ్ళే మీకు కరెక్ట్, వాళ్ళే అంటే మీకు సూట్ అవుతారు. సో వాళ్ళతో మీరేంటంటే లైఫ్ లోని ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు అని డిసైడ్ అవుతారు అని చెప్పొచ్చు. సో ఇది కూడా కొంతవరకు పాజిటివ్ గానే నాకైతే అనిపిస్తుంది. న్యూ బిగినింగ్స్ అయితే సిగ్నిఫికెంట్ గా ఉంటాయండి. ఈ న్యూ బిగినింగ్స్ అనేవి ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఈవెన్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. సో కొన్ని సిచ్యువేషన్స్ అయితే అన్‌కంఫర్టబుల్ గా ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే కూడా కొంత అనీజీగా ఉంటుంది. బట్ మీరేం చేస్తారంటే అందుకే ఇఫ్ మీకేమైనా ఛాన్స్ ఉంటే టెంపుల్స్ క్లీన్ చేయడం కానీ, ఐ మీన్ హోలీ ప్లేసెస్‌కి వెళ్తారు కదా! సో అక్కడ ఏమైనా సరే సర్వీసెస్ ఆఫర్ చెయ్యండి. ఎక్కువ క్లీనింగ్ చేయడం అయితే మంచిదండి. అండ్ ఇంకొకటేంటంటే ఫుడ్ అనేది డొనేట్ చెయ్యండి. ప్రతి వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే ఇంటి ముందు దీపం పెట్టండి. సంధ్యా సమయంలోనండి. సో, అలా కూడా పెట్టడం వల్ల ఎంతో కొంత గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మేబీ చాలా రోజుల నుంచి మీ థాట్స్ ఎందుకో కానీ చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఉన్నాయండి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులతో కూడా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నట్టున్నాయి. సో, మీరేంటంటేనండి నెక్స్ట్ మంత్ కొంత డిసప్పాయింట్ అవుతారండి. మీరు అనుకున్నట్టుగా జరగవు కదా! వ్యక్తులేంటంటే కొంత మీకు కోఆపరేట్ చేయరు. దానివల్ల మీరెలా ఫీల్ అవుతారంటే లోన్‌లీగా ఫీల్ అవుతారు. మీరు ఒక్కలే ఒకటైపోయారు. మిగతా వాళ్ళంతా ఒకలా ఉన్నారు. సో, వాళ్ళంతా మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారేమో అని మీకు అనిపిస్తూ ఉంటది. సో, దానివల్ల మీరేంటంటే కొంత సఫర్ అవ్వడం, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం, అసలు మీకే ఎందుకు ఇలా జరుగుతుంది? వ్యక్తులు ఎందుకు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఈ విధంగా మీరేంటంటే కొంత అనీజీగా ఫీల్ అయ్యి మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకుంటుంటారు. అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఈవెన్ మీ ఆలోచనలు కూడా మీరు లోన్‌లీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరేంటంటే వ్యక్తులతో కలవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇఫ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే పోనీ అది విడిచిపెట్టేయండి. బట్ అట్‌లీస్ట్ మీకెవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తారో, మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళతోనైనా మీరు టైం అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకానీ మీరేంటంటే కంప్లీట్‌గా వ్యక్తుల్ని అవాయిడ్ చేసేసి, మీరు అంటే మీ పని చూసుకొని, మీ లైఫ్ మీరు చూసుకొని అలా ఉండొద్దండి. దానివల్ల మరి కొంచెం మీరేంటంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, కొంచెం వ్యక్తులతో ఎంగేజ్ అవ్వండి. అండ్ ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. దేనికోసం కూడా మీరేంటంటే రష్ అయ్యి అంటే మీ లైఫ్‌ని ఓవర్ నైట్‌లో చేంజ్ చేసుకోలేరు కదా! సో, డెసిషన్స్ తీసుకోవడం కోసం రష్ అవ్వొద్దండి. జస్ట్ మీ లైఫ్‌లోని మీరు ఎలా న్యాచురల్‌గా ఫ్లో అయితే బావుంటుంది. మీరు ఏ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు అనేది మాత్రం చూసుకొని టైమ్ టు టైము జస్ట్ పాజిటివ్‌గా ఉంటే సరిపోతుందండి. లైఫ్ ఏంటంటేనండి ఎవరి కోసం ఎక్కడ ఆగదండి. అలా ఫ్లో అవుతూనే ఉంటది. బట్ ఆ ఫ్లోతో కొంతమందే అంటే ముందుకు వెళ్తూ ఉంటారు. కొంతమందేంటంటే అక్కడే ఆగిపోతుంటారు. బట్ మీరలా ఆగిపోకుండా చూసేసుకోండి. బట్ వ్యక్తులతో మాత్రం కొంచెం ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇఫ్ మీకెవరితోనైనా ఎనిమిటీ ఉండి నెగెటివ్‌గా ఫీల్ అయితే పోనీ వాళ్ళకి దూరంగా ఉండండి కానీ, అలా అని చెప్పి అందరిని కట్ చేసేసి ఆ విధంగా అయితే మాత్రం డీల్ చేయొద్దు. దానివల్ల మరి కొంచెం అనీజీగా, అన్‌కంఫర్టబుల్‌గానే ఫీల్ అవుతారు. డెసిషన్స్ తీసుకున్న దగ్గర కూడా మీకేంటంటే ఇలా చేయాలా? అలా చేయాలా? ఇది చేస్తే బెటరా? అది చేస్తే బెటరా? అని అనిపిస్తూ ఉంటది. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. టైం తీసుకొని మీ ఆప్షన్స్‌ని మీరు కేర్‌ఫుల్‌గా కన్సిడర్ చేసి మీరు డెసిషన్స్ కూడా తీసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ లార్డ్ శివ గైడెన్స్ కార్డ్ ప్రకారం కూడా మీ లైఫ్‌లో ఈ టైంలో డిస్ట్రాక్షన్ అనేది ఉంటుందండి. అవునన్నా, కాదన్నా లైఫ్ కొంత కేయోటిక్ గానే ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే కొన్ని సార్లు లైఫ్ కేయోటిక్ అయితేనే దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవడం కానీ, మన లైఫ్‌లో మనం న్యూ చేంజెస్‌ని ఇన్వైట్ చేయడం కానీ జరుగుతుంది. సో, కొంచెం ఏంటంటే అలాంటి ఇబ్బందులుంటాయి. బట్ ఇదంతా మీ మంచికే జరుగుతుంది. లార్డ్ శివ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు అని మాత్రం ట్రస్ట్ చేయండి. డెఫినిట్‌గా బిగ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ బిగ్ చేంజెస్ రావడం కోసమే లైఫ్ కూడా కేయోటిక్‌గా ఉంటుందండి. బట్ వన్స్ ఈ చేంజెస్ అనేవి వచ్చిన తర్వాత మీరు కూడా కంఫర్టబుల్‌గా ఉంటారు. ఏదేమైనా సరే డిస్ట్రాక్షన్ అనేది మాత్రం ఇన్‌ఎవిటబుల్ అండి. దాన్ని మీరు చేంజ్ చేయలేరు.
సో మీరు చేంజ్ చేయాలి అని ట్రై చేస్తే అనవసరంగా మీరు ట్రాప్ అయిపోవడమో సఫర్ అవ్వడమో జరుగుతుంది. మీరు ఏంటంటే ఇఫ్ మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఎవ్రీ మండే కూడా లార్డ్ శివ టెంపుల్కి వెళ్ళండి, ప్రేయర్స్ అనేది ఆఫర్ చేయండి, సరిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు వచ్చే నెల అంటే నవంబర్ 2025 ఎలా ఉంటుంది, మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసేసుకున్నారో పర్టికులర్ గా ఈ 3 రాసుల వారికి మాత్రం ఈ నవంబర్ 2025 అయితే చాలా బాగుంటుంది, చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చండి. చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయి. ఇప్పటి వరకు మెయిన్ ఎవరైనా సరే అంటే వాళ్ళ లైఫ్ లోని స్టక్ అయిపోయారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎప్పుడూ ఏది జరగలేదు, అంటే వాళ్ళు ఎప్పుడు ఒకటి జరుగుతుంది అనుకున్నా దానికి రివర్స్ లో జరగడం కానీ, ఆర్ వాళ్ళు సఫర్ అవ్వడం కానీ, ఆర్ పర్టికులర్ గా వాళ్ళు ఏంటంటే కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుంటే మాత్రం ఫస్ట్ టైం మీ లైఫ్ లో ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరుగుతుందండి. మీ ఎక్స్పెక్టేషన్స్ కి మీ లైఫ్ రీచ్ అవుతుంది అని చెప్పొచ్చు. అది ఏ విధంగా అయినా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో అవ్వచ్చు, ఆర్ ఫినాన్షియల్ గా అవ్వచ్చు. ఫినాన్షియల్ గా కూడా మంచిగా గ్రోత్ ఉంటుందండి. ఫస్ట్ మీరేంటంటే ఒక స్మాల్ వేలో సక్సెస్ చూస్తారండి. లైక్ ఏంటంటే స్లైట్ గా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ స్లోగా బిగ్ వేలో కూడా థింగ్స్ అనేవి చేంజ్ అవ్వడం అనేది మీరు చూస్తారు. అంటే ఈ సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఒక పొజిషన్ లో పెడుతుందని చెప్పొచ్చు. మీ లైఫ్ నే కంప్లీట్ గా చేంజ్ చేస్తుందని చెప్పొచ్చు. బట్ ఇదేంటంటే వెంటనే జరగదు, బట్ ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫినాన్షియల్ గా మాత్రం మంచి పొజిషన్ కి వెళ్తారండి మీరు. తొందరలోనే ఇది జరుగుతుంది. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఆర్ మీ లైఫ్ లో కెరియర్ పరంగా మీరు ఆల్రెడీ ఒక ఫీల్డ్ లో ఉంటే మాత్రం మీరు ఏంటంటే ఇప్పట్లోనే అంటే ఏది డిసైడ్ అయిపోద్దు, నా లైఫ్ ఎలానే ఉంటుందేమో, నేను ఇంక ఇంతేనేమో, సో నా లైఫ్ లో పెద్దగా నేను గ్రోత్ ని చూడలేనేమో, నాకు సక్సెస్ లేదేమో అలా అనుకోవద్దండి. సక్సెస్ అనేది ఉంది, మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బిగ్ వేలో ఉందని చెప్పొచ్చు. సో ఆప్టిమిస్టిక్ గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఎంత పాజిటివ్ గా ఉంటే, ఎంత పాజిటివ్ గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకుంటే అంత మీ లైఫ్ పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. మెయిన్ నవంబర్ మంత్ లో మాత్రం ఇలానే ఉంది. గుడ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. అంటే చూడండి, ఒక వ్యక్తికి ఒకసారి బ్యాడ్ థింగ్ జరిగిన తర్వాత వాళ్ళ లైఫ్ లో మళ్ళీ మళ్ళీ కూడా బ్యాడ్ థింగ్స్ జరిగేసరికి వాళ్ళు హోప్లెస్ అయిపోతారు. ఇంకా మన లైఫ్ లో ఏం లేదులే, ఇంక ఇంతే, మనం అంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా మామూలేలే, పెద్దగా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టుగా వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉంటారండి. బట్ మీ లైఫ్ లో మాత్రం మీరేంటంటే ఇంకా అలా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదండి. హ్యాపీగా సక్సెస్ చూస్తారు. కాకపోతే ఈ టైంలో ఏంటంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొద్దు. అంటే కొంతమంది ఈ ట్రేడింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఏవో పర్చేస్ చేయాలని చూస్తుంటారు కదా. బిగ్ థింగ్స్ మీద అయితే ఫోకస్ చేయొద్దు. టైం బీయింగ్ ఏంటంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అండ్ స్మాల్ థింగ్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ నవంబర్ మంత్ లో మాత్రం మీరు ఇలా ఉండడమే మంచిదండి. కానీ నవంబర్ మంత్ మాత్రం మీకు బాగా కలిసి వస్తుందండి. ఎందుకో కానీ ఈసారి లక్ మీ వైపే ఉంటుంది. ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కానీ, అనుకున్న దానికంటే బెటర్ రిజల్ట్ రావడం కానీ, జాబ్ ఇంటర్వ్యూస్ వర్కౌట్ అవ్వడం, జాబ్ రావడం, అండ్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో సమ్ చేంజెస్ చూడడం, రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లో ఉంటాయండి. లక్ అయితే మీ వైపు ఉంటుందని చెప్పొచ్చు. మేబీ మీరు ఇప్పటి వరకు ఒక అన్లక్కీ పర్సన్ గా ఫీల్ అయితే, ఇప్పటి వరకు మీ లైఫ్ లో మీరు ఏంటంటే సిగ్నిఫికెంట్ చేంజెస్ చూడట్లేదు అనుకుంటే ఈ నవంబర్ మంత్ లో మీరు అన్ని చూస్తారండి. మీ లైఫ్ ఏంటంటే మీకే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అసలు మీరైనా ఈ లక్కీ పర్సన్ అని కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే లక్ కలిసి వస్తుంది అనుకున్న వాళ్ళకి కలిసి రాకపోవడం, వాళ్ళు సఫర్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ లక్ అయితే మీ వైపు ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు.
డెఫినెట్ గా మీరు అనుకున్న సక్సెస్ అయితే మీకు వస్తుందనే చెప్పాలి. ఈవెన్ కెరియర్ లో కూడా మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు న్యూ హైట్స్ కి రీచ్ అవుతారండి. ఎవరైనా సరే కెరియర్ పాత్ లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నా, మిమ్మల్ని మీరు ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుందని ఏమైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా, హైయర్ స్టడీస్ కి వెళ్ళాలనుకున్నా, ఇవన్నీ కూడా గుడ్ ఆప్షన్సే. సో ఈ టైంలో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే బిగ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆర్ బిగ్ పర్చేజెస్ కానీ అదైతే టైం కాదు. బిగ్ వేలోని ఏదో జరిగిపోవాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఏమొద్దు కానీ, బట్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. కొన్ని చేంజెస్ వస్తే బాగుంటుంది. మీరు ఇంకొంచెం ఎవాల్వ్ అయితే డెఫినెట్ గా మీ లైఫ్ లో మీరు గుడ్ చేంజెస్ చూస్తారు అని మీరు ఫీల్ అయితే మాత్రం అలాంటి స్టెప్స్ మీరు వెయ్యొచ్చు. ఈ టైంలో ఏంటంటే మీరు స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ పొసెస్ చేస్తారండి. సో దానివల్ల ఏంటంటే వ్యక్తులు మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పొచ్చు. అంటే మీకు ప్రమోషన్ రావడం కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అనుకున్న ఆ ఫేమ్ రావడం కానీ, వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని స్పెషల్ గా ట్రీట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఇదేంటంటే ఓన్లీ కెరియర్ పాత్ అనే కాదండి, రిలేషన్షిప్ లో కూడా అంతే. మీ వ్యక్తికి మీరు చాలా స్పెషల్ గా కనిపిస్తుంటారు, చాలా యూనిక్ గా అనిపిస్తారు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే మీకు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయడం, అంటే వాళ్ళు ఏంటంటే మీతో ఇంటిమెసీ పెంచుకోవాలని చూడడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో ఆ విధంగా కూడా మీరు ఏంటంటే ఒక పాజిటివ్ చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటేనండి ఈ టైంలోని ఈ టైం అనేసరికి నవంబర్ అండి. సో నవంబర్ మంత్ లోని మీ యాన్సిస్టర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా మీ మీద ఉంటాయి. దానివల్ల కూడా ఏంటంటే మీ లైఫ్ లోని మీరు గ్రోత్ కానీ సక్సెస్ కానీ ఖచ్చితంగా చూస్తారనమాట. మీ యాన్సిస్టర్స్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా మీరేంటంటే కొన్ని అచీవ్ చేస్తారని చెప్పొచ్చు. సో డెఫినెట్ గా ఇదేంటంటే గుడ్ టైం అనే చెప్పాలి. మీ యాన్సిస్టర్ సపోర్ట్ మీకు ఉండడం వల్ల మీకు కొంత ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది. సమ్ నెగెటివ్ ఎనర్జీస్ ఏమైనా మీ చుట్టూ ఉన్నా సరే వాటి నుంచి మీరు ఫ్రీ అవుతారు. ఈవిల్ అయి ఏమైనా ఉన్నా సరే ఫ్రీ అవుతారని చెప్పొచ్చు. సో ఇదైతే చాలా గుడ్ టైం అనే చెప్పాలండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా చేయండి. హెల్త్ పరంగా కూడా కొంత బెటర్ గా ఫీల్ అవుతారు. సమ్ గుడ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హోప్ అనేది క్రియేట్ అవుతుందండి. హెల్త్ ఆస్పెక్ట్ లో ఎవరైనా సరే సమ్ సీరియస్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ టైంలో ఏంటంటే హీల్ అవ్వడం కానీ, మీకు ఒక హోప్ క్రియేట్ అవ్వడం కానీ, అంటే కొంత బెటర్ చేంజెస్ అనేవి రావడం కానీ జరుగుతుందండి. ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో లక్ అనేది మీ వైపు ఉంది. సో మీరు ఈ టైంలో ఏంటంటే లవ్ ని ఫీల్ అవుతారు, హోప్ ని ఫీల్ అవుతారు, అన్నీ దొరుకుతాయండి. సో ప్రాబ్లం ఏం లేదు. చాలా పాజిటివ్ గా ఉన్నాయి మీ కార్డ్స్ చూస్తుంటే. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్ లో మీరు చాలా రోజుల నుంచి గుడ్ థింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. హ్యాపీ ఎండింగ్స్ ఆర్ సమ్ హ్యాపీ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా డెస్పరేట్ గా ఉన్నారు. బట్ ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఏంటంటే దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతుంది. అది ఏంటంటే ఎందుకు అలా జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. అసలు మీరు ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారో కూడా మీకైతే తెలియట్లేదు. ఎందుకంటే దగ్గరకు వచ్చి దూరం అవుతుందండి. అది ఒక ఆపర్చునిటీ అవ్వచ్చు, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో సిచ్యువేషన్ అవ్వచ్చు, ఏది ఏమైనా సరే మీరు ఏది కోరుకుంటున్నారో అది అంటే జరుగుతుంది. వర్కౌట్ అవ్వడానికే ఛాన్స్ ఉంది అని మీకు అనిపిస్తుంది. బట్ దగ్గరికి రాగానే దూరం అయిపోతుందండి. సో ఇలా ఎందుకు అవుతుందో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. బట్ మీరేంటంటే నెక్స్ట్ మంత్ కొంత పేషెన్స్ తో ఉండండి. కొంత మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో, మీకు ఏదైతే కావాలి అనుకుంటారో దానికి కమిటెడ్ గా ఉండడానికే ట్రై చేయండి. మీ ఎండ్ నుంచి మీరు కమిటెడ్ గా ఉన్నప్పుడు, కొంత కంపాషనేట్ గా ఉన్నప్పుడు మాత్రం యూనివర్స్ ఏంటంటే మీరు కోరుకున్నది మీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తుందండి. నేను ఒకటే చెప్తాను. నెక్స్ట్ మంత్ కొంత మీరు ఎమోషనల్ అవ్వడం, కొంత ఫ్రస్ట్రేట్ అవ్వడం, కొంత ఇరిటేట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు దొరుకుతాయి. కాకపోతే ఇదేంటంటే కొంచెం స్లోగా ఉంటుంది. బట్ అట్‌లీస్ట్ మీకేంటంటే చేంజెస్ అయితే కనిపిస్తుంటాయి. కాకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఇలా ఎప్పుడు మనకు జరుగుతూనే ఉందిలే, ఇప్పుడేం కొత్తగా ఏం జరగట్లేదులే, మామూలే. మనం ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా మన లైఫ్ ఏంటంటే అలా ముందుకు వెళ్ళట్లేదు. సో ఎందుకు అనవసరం వేస్ట్ అనుకోని ఈ రకంగా కొంత మీరేంటంటే ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, హోప్‌లెస్ గా ఫీల్ అవ్వడం, ఎమోషనల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ నేను ఒకటే చెప్తానండి. మీ ఎండ్ నుంచి మీరేంటంటే అలా కాకుండా కొంత కమిటెడ్‌గా ఉండడం కానీ, కొంత పేషెన్స్‌తో ఉండడానికి కానీ ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ కూడా మీరు సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారు అని బిలీవ్ చేస్తుంది కాబట్టి మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే తీసుకొస్తుంది. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా. సో ఈ సెకండ్ ఛాన్స్ అనేది మీకు వస్తున్నప్పుడు ఏంటంటే మీరు ఏది కూడా నెగెటివ్‌గా చూడడానికి, నెగెటివ్‌గా అంటే ఆల్రెడీ కన్సిడర్ చేయడానికి అయితే లేదండి.
మీరు కంప్లీట్‌గా దాన్ని స్టడీ చేసిన తర్వాతే మీకు అది ఫిట్టా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. సో, ఇక్కడేంటంటే నెక్స్ట్ మంత్ మాత్రం సెకండ్ ఛాన్సెస్ బిలీవ్ చేసి మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఈవెన్ ఫస్ట్ ఛాన్స్ వర్కౌట్ అవ్వకపోయినా మేబీ ఇంతకుముందు చాలా ఛాన్సెస్ తీసుకున్నా ఇంకొక ఛాన్స్ మాత్రం మీకు వస్తుంది అని ట్రస్ట్ చేయండి. వ్యక్తులు కూడా ఎవరైనా మీ లైఫ్‌లో అంటే మిమ్మల్ని ట్రబుల్ చేసినా ఆర్ కొంత అంటే మీరు స్టక్ అయిపోయినట్టుగా చేసినా సరే, అలాంటి వ్యక్తులు కూడా మీ లైఫ్‌లోనేంటంటే మళ్ళీ ఎంట్రీ ఇవ్వొచ్చండి. వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసే పరిస్థితి ఉంటుంది. మేబీ మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వచ్చు. బట్ యూనివర్స్ ఏంటంటే వాళ్ళు కూడా సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారు అనుకోని మీ లైఫ్‌లోకైతే పంపిస్తుంది. సో, ఇలాంటివి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, బేసిక్‌గా మీరేంటంటే కొన్ని మీకు నచ్చకపోయినా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా సరే, స్టిల్ మీరేంటంటే అవి యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్రూవ్ చేయమని చెప్పట్లేదు. బట్ కనీసం మీరేంటంటే అవి స్టడీ చేసి సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ మీకు గైడెన్స్. సో, కొంచెం అంటే కొన్ని అన్‌కంఫర్టబుల్‌గా కూడా జరుగుతాయండి. అన్ని రోజులు సేమ్ ఉండవు కదా! బట్ డెఫినిట్‌గా ఇవన్నీ జరిగేది మాత్రం మీకోసమేనండి. మీ మంచికే జరుగుతుంది. అది మాత్రం మీరు బిలీవ్ చేయాలంతే. సో, ఈవెన్ లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలండి. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో, బేసిక్‌గా మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయండి. మీకు నచ్చినట్టుగా ఉండండి. నచ్చినట్టుగా తినండి. నచ్చినట్టుగా మీ లైఫ్‌ని లీడ్ చేయండి. మీ లైఫ్‌ని ఏంటంటే ఒక లివింగ్ ఎగ్జాంపుల్‌గా అందరికీ కూడా చూపించండి. మిమ్మల్ని చూసి మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ యాన్సెస్టర్స్ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేయండి. సో, లైఫ్ అంటే ఒక డిగ్నిటీతో లీడ్ చేయడం. సో, మీరేంటంటే ఎవరికీ కూడా సరెండర్ అయ్యే టైప్ కాదు. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తుల గురించి పట్టించుకొని వాళ్ళ లైఫ్‌ని డిస్టర్బ్ చేసే టైప్ కూడా కాదు అని అందరికీ అర్థమయ్యేలా చేయాలండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌ని ఏంటంటే మీరొక ఎగ్జాంపుల్‌గా సెట్ చేయాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు ఇన్‌స్పైర్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఎలా అయితే మీ యాన్సెస్టర్స్ అనేవాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అవుతారో, ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా మీరొక ఎగ్జాంపుల్ అవ్వడానికి మీకు ఒక గుడ్ ఛాన్స్ అయితే ఉంది. సో, దానివల్ల మీరేంటంటే మీ లైఫ్‌ని ఈజీగా లీడ్ చేయండి. మీకు నచ్చినట్టుగా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్‌ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయండి. మిమ్మల్ని మీరు స్పెషల్‌గా ట్రీట్ చేసుకోండి. ఒక స్పెషల్ పర్సన్‌లా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుందండి. మీరు ఎలా ఉంటున్నారు? ఎలా మీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారో సో దట్ వాళ్ళు కూడా ఏంటంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థం చేసుకుంటారు. సో, ఈ విధంగా మీరేంటంటే కొంత కూల్‌గా ఉండండి. డెఫినిట్‌గా లార్డ్ శివ బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉన్నాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చెప్తున్నాను కదా! ఎక్కువ చెప్పడానికి యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఏం లేదండి. అంతా పాజిటివ్‌గానే ఉంది. సో, అందుకే చాలా తక్కువ మాట్లాడానని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఏదైనా సరే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే నవంబర్ 2025 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు కూడా చాలా బావుందండి నవంబర్ మంత్. మీ లైఫ్‌లోనేంటంటే చాలా చేంజెస్ అయితే వస్తాయి. అందులో నో డౌట్. అందులో ఫస్ట్ ఏంటంటే లొకేషన్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మేబీ ట్రావెలింగ్ అనేది ఎక్కువ చేస్తారు. అబ్రాడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆర్ అట్‌లీస్ట్ లొకేషన్ చేంజ్ వరకైతే కన్ఫర్మ్ అందులో నో డౌట్. సో, మీరేమైనా సరే అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్ ఉన్నా ఆర్ లొకేషన్ చేంజెస్ ఒకవేళ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఇవన్నీ జరుగుతాయి నెక్స్ట్ మంత్. మోస్ట్‌లీ కొంచెం దూరంగానే వెళ్ళొచ్చు. మరి దగ్గరలో వెళ్తారు. సో, జస్ట్ నియరెస్ట్ చేంజెస్ అన్నట్టుగా నేనైతే చెప్పను. కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లోనే కనిపిస్తుంది. సో, ఇంకొకటేంటంటే
ఈ టైంలోని మీ లైఫ్‌లోని మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో కానీ స్టక్ అయిపోయి డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే, ఇంక డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసిందండి. ఇంక ఇదేంటంటే మీరు లాగ్ చేసి అలా ఇయర్స్ ఇంకా డ్రాగ్ చేయాలి అనుకుంటే యూనివర్స్ మీకు ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఖచ్చితంగా నవంబర్ మంత్‌లోనే మీరేంటంటే ఇంక డెసిషన్ తీసేసుకోవాలి. ఏదో ఒక పాత్‌నైతే చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కానీ మీకు మీరుగా చూజ్ చేసుకుంటే ఓకే. లేకపోతే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. సో, వన్స్ యూనివర్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత మిమ్మల్ని ఫోర్స్ చేసేలాగా, పుష్ చేసేలాగా సిట్యుయేషన్స్ ఉంటాయి. అప్పుడైనా సరే మీరు ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోక తప్పదు. సో, ఇది ఏ యాస్పెక్ట్‌లో అయినా అవ్వచ్చు. కెరియర్ యాస్పెక్ట్ అయినా, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, ఇంకేదైనా ఫినాన్సెస్ రిలేటెడ్‌గా అయినా సరే, మేబీ అలాంటి ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకొనైనా సరే ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. అలా అని చెప్పి ఇదేంటంటే బ్యాడ్ చాయిస్ ఏమో అంటే లైక్ ఇలాంటి డెసిషన్ నేను తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో అని మీరు రిగ్రెట్ అవుతారేమో అనుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్‌లో ఏదో ఒక పాయింట్‌లోనేంటంటే ఎక్కడో ఒక దగ్గర స్టాండ్ తీసుకోవాలండి. సో, మీ లైఫ్‌లోనేంటంటే అలాంటి టైమే ఇది కూడా అని చెప్పొచ్చు. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరింకా ఎటో ఒకవైపు స్టాండ్ తీసుకోవాల్సుంటుంది. మేబీ ఇది ఎందుకు నేను లైక్ చూజ్ చేసుకున్నాను, ఇంకొకటి చూజ్ చేసుకోవాల్సింది అని అలా రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు డెస్టినీ ప్రకారం ఎటువైపయితే వెళ్ళాలో అటే వెళ్తున్నారు. కొంచెం లేట్ అయినా సరే స్టిల్ అదే మీకు కరెక్ట్ అని అయితే తెలుస్తుంది. సో, దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలోని మీరేంటంటే ఒక న్యూ పర్సన్‌ని మీట్ అవ్వడం కానీ, ఆర్ ఒక పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ అనేది దొరకడం కానీ, ఈవెన్ కెరియర్ పాత్‌లో కూడా పార్ట్నర్‌షిప్స్ వర్కౌట్ అవ్వడం కానీ, వ్యక్తులు మీతో కోఆపరేట్ చేయడం కానీ ఇలాంటివైతే జరుగుతాయండి. మెయిన్ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇదొక హ్యాపీ టైమ్ అని చెప్పొచ్చండి. మేబీ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావచ్చు. ఆర్ మీకు మీ పర్సన్‌కి మధ్యలోనేంటంటే రిలేషన్‌షిప్ లైక్ ఆ బాండ్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీరేంటంటే ఎక్కువ ట్రావెల్ అవ్వడం, వాళ్ళని ఎక్కువ మీట్ అవ్వడం లాంటివి జరగొచ్చు. మీకేంటంటే ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. సో, ఈ టైంలోనేంటంటే మీరు మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. పర్టిక్యులర్‌గా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మ్యాచెస్ ఫిక్స్ అవ్వడం కానీ, మీరు అనుకున్న వ్యక్తిని మీరు మీట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఈవెన్ మీ పార్ట్నర్ నుంచి మీకు అలాంటి ఒక కమిట్మెంట్ దొరకడం కానీ, సో, సమ్ పాజిటివ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే లక్ అనేది ఈసారి మీ వైపే ఉందండి. సో, ఈ లక్ కూడా సడెన్‌గా మీ వైపు ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు మీ లైఫ్‌లో మీరు ఏదనుకుంటున్నా అది జరగకపోతే, ఎందుకు జరగట్లేదు అనుకోని ఒక డౌట్‌తో ఉంటే, ఇప్పుడు జరుగుతుంది. సో, మీ లక్ అనేది సడెన్‌గా చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. దీనివల్ల మీరేంటంటే ఏ సిట్యుయేషన్ మీద వర్క్ చేసినా ఆర్ మీరు ఏది కావాలనుకుని ఫోకస్ చేసినా అవన్నీ కూడా మీకు దొరుకుతాయండి. మీరే అనుకుంటారు. అసలేంటి నేను ఏదనుకున్నా ఈ మధ్యన జరుగుతుంది. సో, అన్నీ కూడా నాకు కలిసొస్తున్నాయి అని ఫీల్ అవుతారు. బట్ డెఫినిట్‌గా ఇవన్నీ జరుగుతాయండి. ఇవేంటంటే మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి. పర్టిక్యులర్‌గా ఎవరైనా సరే నెట్వర్కింగ్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటే మాత్రం బావుంటుందండి. ఈవెన్ కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో కూడా ఎవరైనా సరే వర్క్ చేయాలి అనుకున్న అటువైపు వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే అది కూడా చాలా బావుంటుందని చెప్పొచ్చు. ఈ టైంలోనేంటంటే మీరు మాట్లాడే మాటలు మీ లైఫ్‌నే చేంజ్ చేసేస్తుంటాయండి. అది పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా. బట్ మీరేంటంటే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మీరు సైలెంట్‌గా ఉండి సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయాల్సినంత సేపు చేయొచ్చు కానీ బట్ మాట్లాడే పరిస్థితి ఉంది. టైం వచ్చింది అన్నప్పుడు కూడా మాట్లాడాల్సుంటుంది. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ అథెంటిసిటీని చూపిస్తాయంట. లైక్ రియల్‌గా మీరేంటి అనేది వరల్డ్‌కి అర్థమయ్యేలా చేస్తాయంట. సో, దాని వల్ల కూడా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయండి. పర్టిక్యులర్‌గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా చాలా అట్రాక్ట్ అవుతారనమాట మీరు మాట్లాడే మాటలకి. సో, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి అనేది చూపించండి. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం అంటే ఎక్కువ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. మీరేంటో వాళ్ళకి అర్థమయ్యేలా అంటే చూపించుకోవడానికి ట్రై చేయండి. భయపడొద్దు. కొంతమందేంటంటే చాలా యాక్టివ్‌గా ఉంటారు కానీ, అక్కడ మాట్లాడే టైం వచ్చినప్పుడు మాత్రం ఎందుకో అది చూపించుకోలేకపోతుంటారు. బట్ మీరు అలా ఉండొద్దండి. అథెంటిక్‌గా మీరు ఏదైతే అదే చూపించుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా వ్యక్తులైతే ఇంప్రెస్ అవుతారు. సో, కెరియర్ పరంగా కూడా గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సక్సెస్ కనిపిస్తుంది. ఈవెన్ బిజినెస్‌లో కూడా సక్సెస్ కనిపిస్తుంది. సో, ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకున్నా, పర్చేజెస్ చేయాలనుకున్నా మీ ఇష్టమేనండి. అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇదైతే గుడ్ టైమే దేనికైనా సరే. ఈవెన్ హెల్త్ పరంగా కూడా నేను ఒకటే చెప్తాను. కొంచెం అంటే మీరు ఏమైనా సిక్‌గా ఫీల్ అవుతున్నా ఆర్ అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నా మెడికల్ సపోర్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ అదైతే నథింగ్ సీరియస్. అంత మీరు వర్రీ అయ్యేంతగా సీరియస్ అయితే చేయదు. కానీ టైంలో మాత్రం మీకు ఆ సపోర్ట్ అవసరం అనుకున్నప్పుడు మాత్రం తీసేసుకోవడానికి ట్రై చేయండి. సో, హెల్త్ పరంగా కూడా పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. అండ్ ఇంకొకటేంటంటే మెయిన్ ఈ టైంలోని
ప్రతిరోజు కూడా దుర్గాదేవికి ప్రేయర్స్ ఆఫర్ చేయండి. ఎవ్రీడే కూడా మీరలా చేయడం వల్ల మీ లైఫ్‌లో ఎంతో కొంత పాజిటివిటీ రావడం కానీ, గుడ్ చేంజెస్ రావడం కానీ, మెయిన్ మ్యారేజ్ కోసం ఆర్ పర్సన్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళకి గుడ్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో, ఎవ్రీడే కూడా దుర్గాదేవికైతే ప్రేయర్స్ మాత్రం ఆఫర్ చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని మీరు కొన్ని సిట్యుయేషన్స్‌కి భయపడుతున్నారండి. అవసలు చేంజ్ అవుతాయా లేదా? లేకపోతే ఇక్కడే ఉంటారా? మీ పరిస్థితి ఏంటి? మీ లైఫ్ ఏంటి? అనేది మీకేం అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేకపోతున్నారు. నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం మీ ఆలోచనలతో మీరు జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఏవైతే జరగకూడదు అని భయపడతారో కొన్ని అవి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మీ భయాల్ని మీరేంటంటే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే అలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది చూడండి ఇది జరగకూడదు అనుకుంటారు. బట్ అదే జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏం చేస్తారు? ఫేస్ చేయక తప్పదు కదా! సో, అది ఫేస్ చేసి దాని నుంచి బయటకొస్తేనే మీ లైఫ్‌లో మీరు అనుకున్న చేంజ్‌ని చూడగలుగుతారు. సో, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలండి. అందుకే మీరేంటంటే ఏదైతే భయపడుతున్నారో చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో కొన్ని జరగకూడదు అని అవి ఖచ్చితంగా జరుగుతాయి. అవి మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దాన్ని మీరు నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి మీరు మ్యానిపులేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంటే మీరు అవి పట్టించుకోవద్దండి. అండ్ కొంచెం అంటే ఈ టైంలోని ఐ మీన్ నవంబర్ మంత్ అండి. ఈ టైము అనేసరికి సో అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేయొద్దండి. లేట్ నైట్స్ పడుకోవడం ఆర్ లేట్ నైట్స్ ఫుడ్ తినడం, సమ్ ఔట్‌సైడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం ఆర్ మొబైల్ స్క్రీన్స్, ల్యాప్‌టాప్ స్క్రీన్స్ ఎక్కువ చూడడం. అంటే కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేయండి. హెల్త్ కాన్షియస్‌గా ఉండడం వల్ల ఎంతో కొంత మీరేంటంటే బెటర్‌గా ఫీల్ అవుతారు. అండ్ నెగెటివ్ ప్యాటర్న్స్‌కి అలవాటు పడొద్దండి. ఎడిక్షన్స్ కానీ, అబ్సెషన్స్ కానీ దేని మీద పెంచుకోవద్దు. సో, వాటి నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అది కూడా ఒక హెల్తీ వేలో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది చేయండి. లైక్ స్పోర్ట్స్ ఆడడం కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా ఏవైనా మూవీస్‌కి వెళ్ళడం కానీ, ఎక్కడైనా బయట ట్రిప్స్‌కి వెళ్ళడం కానీ, అలాంటివి చెయ్యండి కానీ, ఇలాంటివైతే వద్దండి. అంటే నెగెటివ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా ఎందుకంటే కొంత మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆ టైంలో ఏం చేస్తున్నారో తెలియకపోవచ్చు. తర్వాత తెలుస్తుంది. అండ్ మేబీ ఈ టైంలోనేంటంటే ఫిజికల్ డిజైర్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. దానివల్ల కూడా కొత్త ప్రాబ్లమ్స్ అయితే ఇన్వైట్ చేసుకుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు అంటే వ్యక్తులతో మాట్లాడాలో అంతవరకే ఉండండి. ఎవరికీ ఎక్కువ ఛాన్స్ అయితే ఇవ్వద్దు. మీ వరకు మీరేంటంటే మీ లైఫ్‌లో మీరు అనుకున్న గుర్తింపు రావట్లేదు, మీ లైఫ్ మారట్లేదు అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటది కానీ, ప్రతీదీ కూడా మారుతూ ఉంటదండి. అది మీకు వెంటనే తెలీదు. బట్ డెఫినెట్‌గా మీరేంటంటే చేంజెస్ అయితే చూస్తారు. మీకు మీరే సిట్యుయేషన్స్‌ని ఇమాజిన్ చేసుకోవద్దండి. సిట్యుయేషన్స్‌లో ఫ్యాక్ట్స్ ఏంటో తెలియకుండా, పూర్తిగా మీరేంటంటే వాటిని స్టడీ చేయకుండా ఏది డిసైడ్ అయిపోవద్దు. అలా యాక్షన్ కూడా తీసేసుకోవద్దు. దానివల్ల కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అంటే ఈ టైంలో కొంచెం మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇది వాటర్ సైన్ కాబట్టి మేబీ కొంచెం మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వాటర్ ఎనర్జీతో వర్క్ చేయండి. అంటే ఎక్కువ బాత్ చేయడం కానీ, ఆర్ ఎక్కువ వాటర్ తాగడం కానీ, వాటర్ రిసోర్సెస్‌కి దగ్గరగా ఉండడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల కొంత బెటర్‌గా ఫీల్ అవుతారు. వాటర్ ఎనర్జీతో అయితే వర్క్ చేయడానికే ట్రై చేయండి. ఏది ఏమైనా సరే మీ ఎమోషన్స్‌ని మీరు చెక్ చేసుకోవడం మంచిది. ఇంకా కావాలి అంటే బెటర్‌గా ఫీల్ అవ్వాలి అనుకుంటే ఆక్వా మెరైన్ బ్రేస్లెట్‌ని మీరు యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. నెగెటివ్ ప్యాటర్న్స్‌కి మాత్రం దూరంగా ఉండండి. ఈ టైంలోనేంటంటే డెవిల్ ఎనర్జీని పొసెస్ చేయొచ్చు. ఐ మీన్ నవంబర్ మంత్‌లోనేంటంటే కొంచెం మీకు డార్క్ థాట్స్ రావడం కానీ, కొంచెం ఎందుకో నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే అవన్నీ మీరేంటంటే ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. దానివల్ల మీరేంటంటే కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురాకూడదు మీ లైఫ్‌లోకి. సో, కొంచెం జాగ్రత్త పడండి. ఎంత లక్ మీ వైపున్నా, ఎంత గాడ్ మీకు సపోర్ట్ చేసినా స్టిల్ మీ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా! అది ఇక్కడ ఇంపార్టెంట్. ఈవెన్ లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం కూడా నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలోని మీరు కొంత కామ్‌గా ఉండడానికి ట్రై చేయండి. కంపోజ్డ్‌గా ఉండండి. ఏదో చేసేయాలి, లైఫ్ మారట్లేదేంటి, ఏం చేస్తే లైఫ్ మారిపోతుంది అని అంత డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతున్నా మీ మంచి కోసమే జరుగుతుంది. ఇఫ్ ఏదైనా సరే ఒకటి అనుకున్నది ఆ టైంలో జరగట్లేదు అంటే, ఆ టైంకి అది జరగకూడదండి. అది జరిగితే దానివల్ల మీకు పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఆర్ దానివల్ల మీరు ఇంకేదో ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. అందుకే అది జరగట్లేదు అనేది రియాలిటీ అన్నమాట. అది మీకు తెలీదు. ఎందుకంటే ఎంతసేపు మనం ఎలా ఆలోచిస్తామంటే మనం అనుకున్నది అవ్వట్లేదంటే ఇంక అవ్వదు. ఆర్ మన లైఫే ఇంత అని అలా ఇమ్మీడియేట్‌గా జడ్జ్ చేసేస్తుంటాం. బట్ అది జరగకూడదండి ఆ టైంలో. అందుకే అది ఆగుతుంది. సో, అలానే మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఏమైనా చేంజెస్ చూడట్లేదు. అలా మీ లైఫ్ ఏంటంటే
స్టాగ్నెంట్ గా ఉంది అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే లైఫ్ లో చేంజెస్ వస్తాయి. బట్ దానికి రైట్ టైం కూడా రావడం అనేది ఇంపార్టెంట్ కదా. అంతవరకు మీరు ఏంటంటే కామ్ గా ఉండడానికి ట్రై చేయడం మంచిది. సో ఎవ్రీడే కూడా మెడిటేట్ చేయండి మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే. అండ్ ఒకటి జరగట్లేదు అని చెప్పి వర్రీ అవ్వద్దు. ఆ ఫేజ్ లోని మీరు అసలు ఏం నేర్చుకుంటున్నారు, సో అలా జరగకపోవడం వల్ల మీకు సిచ్యువేషన్స్ అనేవి ఏ విధంగా అర్థం అవుతున్నాయి, ఇలాంటివి మీరు తెలుసుకొని వాటి నుంచి కొన్ని నేర్చుకోవడానికి ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ లార్డ్ శివ గైడెన్స్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.